నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న స్కూల్స్పై ఎంఈఓ ఉక్కుపాదం మోపారు. జిల్లాలో ఆల్ ఫోర్స్ స్కూల్, వాసవి హై స్కూల్, గౌతమి హై స్కూల్, నారాయణ హై స్కూల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న పుస్తకాలను సీజ్ చేశారు. ఎవరైనా పాఠ్యపుస్తకాలు అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను హెచ్చరించారు అధికారులు. భైంసాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలలో అక్రమంగా బుక్స్ అమ్మడం జరిగింది. కాబట్టి దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఎంఈ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఫోన్లలో చెప్పడం ద్వారా ఆయన రాకపోవడం, ఇక్కడ చర్యలు తీసుకోకపోవడం జరగడంతో వెంటనే ఏబీపీ కార్యకర్తలు అందరం జరిగి ఎంఈ ఆఫీస్ జరగడం జరిగింది. వెంటనే ఎంఈఓ సార్ కూడా దానిపై రెస్పాన్స్ అయ్యి ఏదైతే గౌతమి స్కూల్, వాసవి స్కూల్, నారాయణ స్కూళ్ళలో బుక్స్ అక్రమంగా అమ్మడం జరుగుతుంది కాబట్టి దీనిపై వెంటనే సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఉందో మరి ఇట్లనే ఈ ఉన్నటువంటి భైంసాలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలపై వెంటనే నోటీస్ పంపించి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి విన్నపించడం జరుగుతుంది. ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ భైంసా పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనే విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు తీసుకురావడంతో మరి ఇక్కడ వాసవి, నారాయణ, గౌతమి పాఠశాలలో సందర్శిస్తే నిజంగానే బుక్స్ అమ్ముతున్నారు. కాబట్టి గౌరవ డిఓ గారిని సంప్రదించి మరి ఏం చేయాలనే విషయం గౌరవ డిఓ గారిని సంప్రదించడం జరిగింది. గౌరవ డిఓ గారి ఆదేశంతో మరి ఈ 3 పాఠశాలలో బుక్స్ అమ్ముతున్న రూమ్స్ని సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి పర్మిషన్స్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భైంసాలో ఎన్నిటికీ అలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే మన ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి అంటే నాన్ అకాడమిక్ సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరగకూడదు. కాబట్టి అలాంటి జరిగితే తగిన నోటీస్ ఇచ్చి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, నన్ ప్రాఫిట్ కింద అమ్ముకోవచ్చు, బట్ నన్ ప్రాఫిట్ తోటి అమ్ముకోవడానికి ఎన్ని లైసెన్స్లు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఒక స్టేషనరీలో అమ్ముకోవడానికి లైసెన్స్ కావాలి, జిఎస్టీ, అలాంటి భైంసాలు ఎన్నిటికి ఉన్నాయి? ఇప్పుడు నాన్ ప్రాఫిట్కి సంబంధించింది కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వచ్చి దానికి తనిఖీ చేసి వాళ్ళు మరి ఎలాంటి లైసెన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి లైసెన్స్ ఇచ్చారు అనేది ఆ కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.